అందరికీ నమస్కారం. నేను మీ పీస్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3, 4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేసేయాలి. వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు కానీ 30, 40 సంవత్సరాలు పడుతుంది విచారణ మొత్తం కంప్లీట్ అయ్యి ఆయనకి శిక్ష పడాలంటే. దాదాపుగా 5,00,000 కోట్ల దోపిడీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా ఆయనకు ఒక 4 సంవత్సరాలు బెయిల్ వచ్చే సమస్య లేదు. ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాదు. ఒక్కొక్క కేసుకు సంబంధించి 10, 15 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అంటే సాక్ష్యాలు మొత్తం సేకరించి అన్ని ఆధారాలతో ఆయన్ని శిక్ష పడే విధంగా చేయాలంటే దాదాపుగా ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక 10, 15 ఛార్జ్ షీట్లు పడతాయి. ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కొంతమంది కేంద్ర పెద్దల కాళ్ళ కాడ మోకరిల్లింది వాస్తవం. ఆయన మార్గంలో ఆయన అనేక రకాలుగా ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అభయం తీసుకొని ప్రశాంతంగా 2 తెలుగు రాష్ట్రాలు వదిలేసి కర్ణాటకలో ఆశ్రయం పొందుతున్నాడు. మామూలుగా చిన్న చిన్న దేశాల యొక్క ప్రధానులు ఏమైపోతారు, ఓడిపోవడంతో పారిపోతారు. అక్కడ అరెస్ట్ చేస్తారేమో, బొక్కలో వేస్తారేమో, ఉరిశిక్ష వేస్తారేమో అని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 తెలుగు రాష్ట్రాలను వదిలేసి కర్ణాటకలో తలదాచుకుంటున్నాడు. భారీ స్థాయిలో లాబింగ్ చేశాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరినైనా అరెస్ట్ చేసుకో అంటే ఆయనకి ఎవరైతే బినామీలుగా పనిచేశారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి మిథున్ రెడ్డి వీళ్ళందరినీ ఎవరినైనా అరెస్ట్ చేసుకో, ఏమైనా చేసుకో, నా జోలికి మటుకు రాబాకు. వాళ్ళ దగ్గర నుంచే రికవరీ పెట్టుకో. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను. ఇంకా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నీ ఇష్టం, అరికాలు కోటింగ్ ఇచ్చి రోడ్డు మీద తిప్పుకుంటావో లేకపోతే ఇంకేం చేస్తావో, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తీసుకుపోయి ఒక 3 నెలలు 4 నెలలు జైల్లో వేస్తావో, ఏమైనా చేసుకోండి, నా జోలికి మటుకు రాబాకండి. ఎవడు ఎట్టు పోయినా నాకు సంబంధం లేదు. కాకపోతే నేను మాత్రం యాక్టివ్లో ఉన్నానని కొంతమంది పేటీఎం కుక్కలు నాకు సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి గతంలో డబ్బులు ఇచ్చినాను కాబట్టి ఒక 2 నెలలకో 3 నెలలకో వచ్చి యాక్టింగ్ పాలిటిక్స్ చేస్తా, నేను బతికున్నాను అని నిరూపించుకోవడం కోసం. అంటే రాజకీయంగా, వేరే విధంగా అనుకోకండి. ఒకవేళ నేను అలా చేయకపోతే తెలుగుదేశం పార్టీ నన్ను ఎక్కి దిగద్ది నా మీద. కాబట్టి మీ వరకు నాకేం ఇబ్బంది లేదు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచే నాకు ముప్పు పొంచి ఉంది. కాబట్టి నేను రాష్ట్రంలో అడపాదడపా రాజకీయం చేసుకుంటాను, నన్ను వదిలేయండి మహాప్రభు. మీరు ప్రతి పైసా కూడా రికవరీ చేసుకోండి, ఈ బినామీలను మొత్తం తెచ్చిపోయి బొక్కలో వేసుకోండి. ఎవడైతే తప్పుడు పోస్టులు పెడతాడో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఈ మేధావి సన్నాసులు వీళ్ళందరినీ కూడా బొక్కలో వేసేసుకోండి, నా జోలికి రాబాకండి అని సంక్షిప్తంగా కాళ్ళు మొక్కితే వాళ్ళు కనికరించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఒప్పించుకొని అతి కష్టం మీద, ఏదోలే కుక్క ఇంట్లోకి వచ్చి గలీజ్ చేసింది, దాన్ని కొట్టి చంపేయలేం కదా, ఇల్లు శుభ్రపరుచుకుంటాం కదా, వదిలేయండి అని చెప్పేసి వదిలేస్తే పోయి బెంగళూరులో తలదాచుకున్నాడు. ఇది వాస్తవం. ఈ ఎదవలకి, ఈ ఆఫ్ మైండ్ గాళ్ళకి ఆ విషయం తెలియదు. తెలియకుండానే తెగచించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తారు, లోకేష్ గారిని సవాల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని సవాల్ చేస్తారు. వాడెవడో వెంకటరెడ్డి, వాడు నిజంగా వాడు చూస్తే నాకు నవ్వు వస్తుంది. వీడు ఒక కామెడీ ఆర్టిస్ట్. కామెడీ ఆర్టిస్ట్ కూడా వీడు పనికిరాడు. కామెడీ ఆర్టిస్ట్కి అసిస్టెంట్గా ఉంటారే అటంటోడు వీడు. వీడు సవాల్ చేస్తున్నాడు. ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తే వీడేదో కటకటాల రుద్రహిలాగా, ఖైదీ కన్నయ్యలాగా బిల్డప్లు ఇస్తా, నన్నేం చేయలేరు, నన్నేం బేకలేరు, దమ్ముంటే చూసుకున్నాం, ఆద్యార్థం విద్యార్థం చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తాడు. ఒరే ముండా, ఒక విషయాన్ని అర్థం చేసుకో,
ఈ ముండలకి అందరికీ చెప్తున్నా నేను, ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే ఇరిటేషన్ వచ్చేసింది. ఈ ఎదవలు ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 నవంబర్ డిసెంబర్లో ప్రతి నియోజకవర్గంలో నిద్ర చేస్తాను, 3 రోజులు ఉంటాను, గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తాను, కార్యకర్తలను దగ్గరికి తీసుకుంటాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఎప్పుడు? 2024 డిసెంబర్లో. తర్వాత మే నెలలో ప్రజాక్షేత్రంలోకి వస్తాను, ప్రజా పోరాటం చేస్తాను అన్నాడు 2025 మేలో. మళ్ళీ ఏం చెప్పాడు? మళ్ళీ సెప్టెంబర్లో వస్తాను, ప్రతి నియోజకవర్గం తిరుగుతాను అన్నాడు. ఏనాడైనా సరే కాలు తీసి బయట పెట్టాడా? పోనీ పార్టీ పునర్నిర్మాణం కోసం ఏమన్నా ప్రయత్నించినాడా? వాస్తవంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏం చేస్తుంది? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించుకుంటారు. ఎందుకు ఓడిపోయాం మన ఎలక్షన్లో, మన పరిపాలనలో లోపాలేంటి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, దీని మీద ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని 1 సంవత్సరం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తారు. ఇంకా ప్రజల తరపున మాట్లాడతారు, పోరాటాలు కూడా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎస్కేప్ అయిపోయి బెంగళూరులో తలదాచుకొని ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని మభ్యపెట్టడం కోసం అడపాదడపా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే మీరెందుకు తెగజించుకుంటున్నారు? ఇంకా వాస్తవమైనటువంటి ఒక విషయం చెప్తా, మీరు నవ్వుకోలేక చచ్చిపోతారు. ఈ మధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఆపిచ్చాను అని. దాని మీద ఈ వైఎస్ఆర్సీపీ పెయిడ్ కుక్కలో రాయలసీమకు వెన్నుపోటు అని చెప్పేసి ఒక ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి, వీళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి జగన్మోహన్ రెడ్డి దాంట్లో పెట్టండి, అలాంటి పోస్టర్లు వేయండి, చాలా బాగుంటుంది. వాస్తవంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది పోతిరెడ్డిపాడుకి సంబంధం లేదు. 5,000 కోట్ల రూపాయలు దోచేయడం కోసంగా సంగమేశ్వరం దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. 4 నెలల్లో 2,700 కోట్ల రూపాయలు దుబ్బేశారు. ఆ తర్వాత కోర్టు మొట్టికాయలు వేసింది. ఒకవేళ దాన్ని ఆపకపోతే సిఎస్ అండ్ ఎస్పీ బొక్కలో వేస్తామంటే అప్పుడు ఆపుకున్నారు 2020 డిసెంబర్లోనే దాన్ని. మొత్తం మీద ఏంది, దోచుకోవడానికి అదొక స్కీమ్ తయారు చేశారు. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో, ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎక్కడ ప్రజలకు వివరించి చెప్తారో, మళ్ళీ ప్రభుత్వం నా మీద ఇంకొక కేసు ఎక్కడ పెడుతుందో అని చెప్పి భయపడిపోయి వెంటనే మేఘాల మీద తాడేపల్లికి వచ్చేసి ఆ సబ్జెక్టు మీద మాట్లాడుతూ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసాడు. బాగా తెలివిగలడు కదా, అమరావతి మీద అవాకులు చవాకులు పేలి ఈ టాపిక్ని డైవర్ట్ అయిపోయింది. దీని మీద పడ్డారు జనాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని ఏం చేయదలుచుకున్నాడు? సొంత చెల్లెల్ని, తల్లినే గాలికి వదిలేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు అవసరానికి. మీరు అర్థం చేసుకోండి, రెచ్చిపోబాకండి. ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టుగా మీకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఈ పగిలిపోద్ది. మీ ఇష్టం చెప్తున్నా, ఇది మీ మంచి కోరే చెప్తున్నా. నన్ను నెగిటివ్గా తీసుకుంటే అది మీ వ్యక్తిత్వం, నాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పక్కా వాడుకుంటున్నాడు. దాన్ని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొంచెం బయటికి రండి. మీ జీవితాలు బాగు చేసుకోండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.